హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్.com. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎల్టీఐ మైంట్రీ గురించి చెప్పబోతున్నాను. ఇది దీని ఇండెక్స్ వచ్చి నిఫ్టీ 50లో ఎల్టీఐ మైంట్రీ అనేది ఒక కౌంటర్. సో ఎల్టీఐ మైంట్రీ చూసారంటే ఒక 3 వీక్స్ బ్యాక్ ప్రైస్ పర్సంటేజ్ అనేది చాలా డౌన్ఫాల్లో ఉండింది. అండ్ మన ఇండెక్స్ మూవర్స్లో కూడా దాంట్లో కాంట్రిబ్యూషన్ పాయింట్ అనేది నెగిటివ్లో ఉండింది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆగస్ట్ 6th 3 వీక్స్ బ్యాక్ ఉన్న వీడియోలో ఎల్టీఐ మైంట్రీ అనేది ఎంత లీస్ట్ పర్సంటేజ్లో ఉంది, ఎంత లీస్ట్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్ పాయింట్లో ఉంది, అండ్ ఈ రోజు ఎంత హైయెస్ట్ రేంజ్కి వెళ్ళింది అనేది, అంటే ఈ రోజు ఆగస్ట్ 28, 2024 ఈ రోజు ఎంత హైయెస్ట్ రేంజ్ వెళ్ళింది అనేది నేను మీకు ఈ మన అప్లికేషన్ ట్రేడబుల్స్ అప్లికేషన్లో చూపిస్తాను. సో మీకు దీని ప్రకారం మీరు ఎలా అనలైజ్ చేసుకోవచ్చు, మీరు డెసిషన్ ఎలా తీసుకోవచ్చు అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసారంటే నేను ఆల్రెడీ ఈ వీడియో అనేది మా వెంకట్రావు గడ్డం గారు చేశారు, మా ఫౌండర్. సో ఇది ఆగస్ట్ 6th చేశారు వీడియో. ఈ వీడియో చూసారంటే ఇక్కడ ఎల్టీఐ మైంట్రీ అనేది మైనస్లో ఉంది, -13.25% ఉంది ప్రైస్ పర్సంటేజ్ హీట్ మ్యాప్స్లో. అలాగే ఇండెక్స్ మూవర్స్ చూసారంటే ఇండెక్స్ మూవర్స్లో కూడా ఇక్కడ ఎల్టీఐ మైంట్రీ నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది, నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో -0.98లో ఉంది. అంటే ఏంటి, ఆ రోజున కనుక మీరు కనుక ఈ పర్టికులర్ కౌంటర్ని సెలెక్ట్ చేసుకొని బై చేసి ఉంటే మీరు ఈ రోజున ఎగ్జిట్ అయితే మీకు చాలా ప్రాఫిటబుల్ బుకింగ్ అయ్యేది. సో ఇప్పుడు మన అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. మన అప్లికేషన్లో చూసారంటే ఇక్కడ ఈ హీట్ మ్యాప్స్లో మనం డైరెక్ట్గా హీట్ మ్యాప్స్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ హీట్ మ్యాప్స్లో ఎల్టీఐ మైంట్రీ అనేది దాని డైలీ పర్సంటేజ్ అనేది 6.54 అంటే పాజిటివ్లో ఉంది 6.54. అండ్ వీక్లీ కూడా చూసారంటే 9%, మంత్లీ 8%, క్వార్టర్లీ 13%, హాఫ్ ఇయర్లీ 14%, ఒక ఇయర్లీ ఒక్కటే -2.66లో ఉంది. అయినా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే -2.66 అంటే అది చాలా లెస్ పర్సంటేజ్ కాబట్టి, ప్రైస్ పర్సంటేజ్ కాబట్టి అది అప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇండెక్స్ మూవర్స్లో కూడా చూడండి. సో ఇండెక్స్ మూవర్స్లో కూడా ఎట్లా అంటే నిఫ్టీ 50లో మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసారంటే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఎల్టీఐ మైంట్రీ అనేది పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది, థర్డ్ కౌంటర్లో ఉంది. అంటే ఇన్ఫీ అనేది ఫస్ట్ కౌంటర్లో వచ్చింది, భారతీ ఎయిర్టెల్ సెకండ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది, అలాగే ఎల్టీఐ మైంట్రీ అనేది థర్డ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది డైలీ. సో అంటే ఏంటి, ఆల్రెడీ టార్గెట్స్ అనేది అచీవ్ అయిపోయింది డైలీకి. అట్ ద సేమ్ టైం మీరు వీక్లీ కూడా చూసుకున్నారంటే వీక్లీలో కూడా ఇక్కడ ఎల్టీఐ మైంట్రీ అనేది ఎక్కడ వచ్చింది, సో ఆల్మోస్ట్ సమ్వేర్ ఇక్కడ ఉంది, అంటే పాజిటివ్ +9.93లో. అలాగే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీలో కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ రేంజ్లోనే ఉంది. సో ఇప్పుడు మీరు ఈక్విటీస్కి వెళ్ళిపోదాం. ఈక్విటీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూసారంటే నేను ఆల్రెడీ ఎల్టీఐ మైంట్రీ సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఈరోజు మార్కెట్ ప్రైస్ వచ్చి 6127.55 అండ్ ఈరోజు అప్రిసియేషన్ పాయింట్ కూడా 376 అప్రిసియేషన్ పాయింట్ ఉంది. అండ్ ఈ ప్రైస్ పర్సంటేజ్ కూడా 6.54. సో అంత పాజిటివ్లోనే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసారంటే డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మన క్లోజింగ్ మార్కెట్ ప్రైస్ వచ్చి 6127.55 అండ్ ఇక్కడ ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది, అండ్ వీక్లీలో కూడా టార్గెట్ అచీవ్ అయిపోయింది. సో ఇప్పుడు మంత్లీ చూసుకున్నారంటే మంత్లీలో మనం ఇక్కడ సమ్వేర్ ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్నాము. సో ఎనీవే మార్కెట్ అనేది అప్వర్డే వెళ్తుంది. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఆల్రెడీ సిపిఆర్ పాయింట్స్ అనేది ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, బ్లూ పాయింట్స్, దీన్ని సిపిఆర్ పాయింట్స్ అంటారు. సో ఈ 3 పాయింట్స్ అనేది ఇది టాప్ లైన్ సిపిఆర్, ఇది పివోట్ పాయింట్,
ఇదేమో బాటమ్ లైన్. సో ఈ 3 పాయింట్స్ అనేది వన్స్ ఈ టాప్ లైన్ని క్రాస్ చేసేస్తే ఇంకా మార్కెట్ అనేది అప్పుడే వెళ్తుంది. సో మీరు ఈజీగా మీరు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ డేటా పాయింట్ చూసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఓవరాల్గా చూసారంటే ఈరోజు మన ఎల్టీఐ మైంట్రీ అనేది ప్రైస్ పర్సంటేజ్ అనేది హైయెస్ట్లోనే ఉంది. సో మీరు దీని ప్రకారం మీరు మీ అనాలిసిస్ చేసుకోవచ్చు. అనాలిసిస్ చేసుకొని మీరు మీ డెసిషన్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. మన ట్రేడబుల్స్ అప్లికేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎందుకంటే మేము దీంట్లో చాలా క్విక్ గ్లాన్సెస్, ఈ సెగ్మెంట్స్ కూడా చూసారంటే ఇండెక్స్ మూవర్స్ అవనివ్వండి, లేదంటే హీట్ మ్యాప్స్ అవనివ్వండి, అన్నిట్లో కూడా మీకు ఈజీ వే ఆఫ్ అనాలిసిస్ మేము ఇచ్చాము. అంటే మీరు కష్టపడకుండా, మీరు వెళ్ళి మీ టెక్నికల్ అనాలిసిస్ చేయకుండా మీ ఓన్గా ఇందులోనే మీకు అన్నీ వచ్చేసేలాగా మీకు అనాలిసిస్ పాయింట్స్ ఇస్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ మేమేమి మీకు అడ్వైస్ ఇవ్వట్లేదు, ఇక్కడ మేము జస్ట్ మీకు పాయింట్స్ ఇస్తున్నాం. సో మీరు దాని బేసిస్లో చూసుకొని మీరు డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఇది మన ఈరోజు టాపిక్. సో మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.